ఏపీ లిక్కర్ స్కామ్ కీలక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో మాజీ ఐఏఎస్ రజత్ భార్గవ్ను సిట్ నోటీసులు జారీ చేసింది. ఇవాళ ఉదయం 10 గంటలకు సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. అయితే ఇవాళ విచారణకు రాలేనని, వచ్చే వారం వస్తానని సిట్ అధికారులకు రజత్ భార్గవ తెలిపారు. తన ఆరోగ్యం బాగాలేదని, చికిత్స పొందుతున్నానని, విచారణకు హాజరయ్యేందుకు తగిన సమయం ఇవ్వాలని సిట్ అధికారులకు రజత్ భార్గవ సమాచారం ఇచ్చారు. మరోవైపు సిట్ వర్గాలు మాత్రం ఆయన ఇవాళ విచారణకు హాజరవుతారని చెబుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో రజత్ భార్గవ ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి ముడుపులు కొల్లగొట్టేందుకు వీలుగా ఉత్తర్వులు ఇచ్చి ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారని రజత్ భార్గవపై అభియోగాలు ఉన్నాయి. ఈ కుంభకోణానికి సంబంధించిన కుట్ర, దాని అమల్లో రజత్ భార్గవ ప్రమేయంపై సిట్కు ఇప్పటికే కొన్ని కీలక ఆధారాలు లభించాయి. అరెస్ట్ అయిన నిందితుల రిమాండ్ రిపోర్టులోనూ రజత్ భార్గవ పేరును సిట్ ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో మొత్తం కుంభకోణానికి సంబంధించిన మరిన్ని మూలాలు వెలికితీసే దిశగా ఆయన్ను ప్రశ్నించనుంది. రజత్ భార్గవ అభ్యర్థనపై సిట్ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి జయరాజ్ మనకు అందుబాటులో ఉన్నారు. జయరాజ్, ఇటువైపు సిట్ అధికారులు రజత్ భార్గవ ఈ రోజు విచారణకు వస్తారంటున్నారు. మరోవైపు సిట్ అధికారులకు రజత్ భార్గవ లెటర్ రాశారంటున్నారు. ఈ క్లారిటీ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? ఈ రోజు సిట్ విచారణకు రజత్ భార్గవ అవకాశం ఉందా, హాజరయ్యే అవకాశం? మద్యం కుంభకోణంలో సిట్ దూకుడు పెంచింది. దీంట్లో ఇప్పటికే 200 మందికి పైగా దీంట్లో భాగస్వాములుగా ఉన్నటువంటి అనుమానితులందరూ కూడా విచారించినటువంటి నేపథ్యంలో ఇప్పటికి 9 మందిని రిమాండ్కి పంపినటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో అప్పట్లో మద్యం కుంభకోణం జరిగినటువంటి సమయంలో ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా ఉన్నటువంటి రజత్ భార్గవకి 2 రోజుల క్రితం సిట్ నోటీసు జారీ చేసింది. ఈ రోజు ఉదయం 10 గంటలకి సిట్ కార్యాలయానికి విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రజత్ భార్గవ ఈ రోజు ఉదయం సిట్ కార్యాలయ అధికారులకి సమాచారం ఇచ్చినట్లుగా సమాచారం ఉంది. ఈ రోజు తనకి ఆరోగ్యం సహకరించడం లేదు, కొంచెం టైం తీసుకుని వస్తానని చెప్పేసి ఆయన సమాచారం అందినట్టుగా సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. అయితే దీన్ని సిట్ అధికారులు అయితే ధృవీకరించలేదు. ఈ రోజు ఆయన హాజరు కావాలి, విచారణకు హాజరు కావాలనేటువంటి అంశం గురించి కూడా చెబుతా ఉన్నారు. మొత్తం మీద చూస్తే 3,500 కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో అప్పట్లో ముఖ్య కార్యదర్శిగా ఉన్నటువంటి ఎక్సైజ్ శాఖకి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి రజత్ భార్గవ దీంట్లో కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నట్టుగా సిట్ భావిస్తోంది. ఇప్పటికే వివిధ వర్గాల ద్వారా సేకరించినటువంటి సమాచారం, రిమాండ్ రిపోర్టులో ఉన్నటువంటి ఆధారాల నేపథ్యంలో రజత్ భార్గవ అప్పట్లో చాలా నిబంధనలు ఉల్లంఘించి దీంట్లో ప్రధాన సూత్రధారిగా ఉన్నటువంటి కసిరాజిరెడ్డికి అన్ని చేస్తున్నటువంటి అరాచకాలు ఏవైతే ఉన్నాయో అటన్నిటి కూడా పూర్తి స్థాయిలో ఇది సమర్థిస్తున్నట్టుగా ఆధారాలు ఉన్నట్టుగా సిట్టు పేర్కొంటున్నటువంటి నేపథ్యం ఉంది. అసలు అప్పట్లో మద్యం కుంభకోణానికి సంబంధించి ఎవరు సూత్రధారులు, ఎవరు ఆదేశాలతో ఈ నిబంధనలన్నీ ఉల్లంఘించాల్సి వచ్చింది, ప్రైవేట్ డిస్టిలరీలను ఎందుకు ప్రోత్సహించాల్సి వచ్చింది, వచ్చినటువంటి మద్యం ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని ఏం చేశారు, ఎక్కడికి పంపించారు అనేటటువంటి అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో రజత్ భార్గవ విచారించి మొత్తం కూడా నమోదు చేసేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి వేరు వర్గాల ద్వారా సేకరించిన సమాచారం, వివిధ దీంట్లో భాగస్వాములుగా ఉన్నటువంటి నిందితుల నుంచి సేకరించిన సమాచారం, రిమాండ్లో పేర్కొన్నటువంటి అంశాలన్నీ కూడా రజత్ భార్గవని ప్రశ్నించడానికి కావాల్సిన క్వశ్చనర్ కూడా తయారు చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద చూస్తే ఈ రోజు రజత్ భార్గవ అసలు సిట్ విచారణకు వస్తారా రారా అనేటటువంటి అంశం గురించి కూడా చర్చ జరుగుతూ ఉన్న పరిస్థితి. అయితే రజత్ భార్గవ తాను ఈ రోజు రాలేను, తనకు ఆరోగ్యం సహకరించడం లేదు, మరొక తేదీ చూసుకొని వస్తానని చెప్పేసి సిట్ అధికారులకు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఎక్సైజ్ సిట్ అధికారులు మాత్రం దీన్ని ధృవీకరించాల్సి ఉంది. మొత్తం మీద చూస్తే 10 గంటలకి రజత్ భార్గవ వస్తారా రారా, వస్తే సిట్ అధికారులు ఏ విధంగా పూర్తి స్థాయిలో ఆయన్ని విచారించే అవకాశం ఉందా లేదా అనే అంశం గురించి కూడా చర్చ జరుగుతుంది. మొత్తం మీద చూస్తే రజత్ భార్గవ దీంట్లో 3,500 కోట్ల మద్యం కుంభకోణం లో రజత్ భార్గవ పాత్ర ఏ మేరకు ఉంది, ఆయన ఏ విధంగా నిబంధనలు ఉల్లంఘించారనేటువంటి అంశం గురించి కూడా స్పష్టంగా ఆయన హాజరైన తర్వాత సిట్ విచారించేటట్టు అవకాశం ఉంది. రైట్ జయరాజ్. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్ మళ్లీ నోటీసులు జారీ చేసింది. రేపు ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసులో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉందని భావిస్తున్న సిట్ లోతుగా ప్రశ్నించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో విజయసాయిరెడ్డి A5 నిందితుడిగా ఉన్నారు. అయితే తాను నిందితుడిని కాదని, కేవలం ఒక
విజిల్ బ్లోయర్నని ఆయన వాదిస్తూ ఉన్నారు. గతంలో ఏప్రిల్ 18న ఒకసారి సిట్ విచారణకు హాజరైన ఆయన్ను అధికారులు సుమారు 3 గంటల పాటు ప్రశ్నించారు. మద్యం విధానం, డిస్టిలరీ కంపెనీలు, నగదు లావాదేవీలకు సంబంధించి కీలక వివరాలు రాబట్టారు. హైదరాబాద్, విజయవాడలో జరిగిన 2 సమావేశాల్లో తాను పాల్గొన్నట్లు అప్పట్లో ఆయన అంగీకరించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాజ్ కస్ రెడ్డి మద్యం కంపెనీల నుంచి సుమారు 50 నుంచి 60 కోట్లు లంచంగా వసూలు చేసి ఆ నిధులను విజయసాయిరెడ్డి సహా పలువురు ప్రముఖులకు బదిలీ చేసినట్లు సిట్ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. హవాలా నెట్వర్క్ ద్వారా ఈ ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అయితే ఆర్థిక లావాదేవీలతో తనకు ఎలాంటి సంబంధం లేదని విజయసాయిరెడ్డి చెబుతున్నారు.